హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు ఇంటూ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంటూకు తెలుగు అర్థం లోపలికి. లోపలికి అంటే ఇంటూ అని అర్థం. ఇంటూకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లాసు లోపలికి, ఇంటూ ద క్లాస్ రూమ్. ఇదొక క్లాస్ రూమ్ అనుకోండి, మనం ఎంటర్ అవుతూ ఉన్నాం, అలాంటప్పుడు ఇంటూ ద క్లాస్ రూమ్ అని అంటారు. రూమ్ లోపలికి, ఇంటూ ద రూమ్. ఒక రూమ్ ఉందనుకోండి, అందులోకి మనం ఎంటర్ అవుతూ ఉంటే ఇంటూ ద రూమ్ అని అనాలి. ఇంటూ అనే ప్రిపోజిషన్ని యూస్ చేయవచ్చు. మా ఇంటి లోపలికి, ఇంటూ ద హౌస్. షాపింగ్ మాల్లోకి, ఇంటూ షాపింగ్ మాల్. సముద్రం లోపలికి, ఇంటూ సీ. 4 ముక్కలుగా, ఇంటూ 4 పీసెస్. చెత్త కుప్ప లోపలికి, ఇంటూ గార్బేజ్. నిప్పులోనికి, ఇంటూ ఫైర్. 8 into 4 అంటే 8 into 4 అంటే 32. 8 4s 32. అర్థమైందా లర్నర్స్? ఈ ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూస్ చేస్తారనంటే, మనం ఏదైనా సరే ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు అని తెలియజేయడానికి ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. లోపలికి వెళ్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఈ ఇంటూ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.